ఎవరక్కడా? అయ్యయ్యో! వదిన గారు. ఏంటి మనవడా? ఇందు ఏం లేదు మనవడా. గుడ్ నైట్. గుడ్ నైట్. దేవుడా, ఈ కష్టాలు పగవాడికి కూడా రావుతున్నాయినా. వదినా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది నాకు కొంచెం బాగా తలనొప్పిగా ఉంటేను సియా దగ్గర టాబ్లెట్స్ ఏమన్నా ఉంటాయేమోనని. అయ్యో, అదేంటి వదినా, పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారా? మీరిక్కడే ఉండండి, నేను తీసుకొచ్చిస్తాను. ఉమ్. హా? అయ్యయ్యో, అయ్యో, పట్టుకోండి, అయ్యో. పట్టుకోండి. ఇవన్నీ ఎందుకండి? చెప్తాను. ఏం చేస్తున్నారు వదిన గారు? చెప్తానుండండి. మీకు నిద్ర రావట్లేదంటున్నారు కదా, అందుకే ఈ ఆరు బయట ప్రశాంతంగా పడుకుందాం. తలుపు వేస్తావే, తలుపు తీయాలి కదా. ఇందు ఇక్కడే ఉంది. ఇక తలుపు తీసే అవకాశమే లేదనుకుంటా. లేదా? అస్సలేదు. అయితే పడిపోతా. ఈ టాబ్లెట్ వేసుకోండి. నాకు తలనొప్పి తగ్గిపోయింది వదిన గారు. కుదరదు, వేసుకోవాల్సిందే. ఇదిగో పట్టుకోండి. నోట్లో వేసుకోండి. చీటికలో తగ్గిపోతుంది. ఇవ్వండి, పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. దేవుడా. ఇంకేంటి వదిన గారు కబుర్లు? అర్ధరాత్రి ఏం కబుర్లు ఉంటాయండి? పడుకోండి, పడుకోండి. మీరు పడుకోండి. వదిన గారు, మనకి తొందరలో ముని మనోరాలు రాబోతుంది. ఆ ముద్రష్టపతి లోపల ఏం చేస్తోందో ఏమిటో. చచ్చ, నా చేతులతోనే పాలిచ్చాని. కనీసం ఆ పాలివ్వకపోయినా బావుండేదే. ఇప్పుడు వాళ్ళకి ఏ అడ్డు అదుపు లేకుండా ఉంటారు. దేవుడా, ఏం జరుగుతోందో. భారమంతా నీ మీదే వేస్తున్నా, నువ్వే చూసుకో తండ్రి. నా మనోరాలి కాపురం నువ్వే కాపాడాలి తండ్రి. పడుకోండి, మీరు ప్రశాంతంగా పడుకోండి. అలాగే. ఎవరొచ్చారు?
ఇంత అర్ధరాత్రి పూట ఈ గదిలోకి ఎవరొస్తారు? నేనేమన్నా భ్రమపడ్డానా? రాత్రంతా ఏం జరిగిందో ఏం కొంపలు ముంచిందో అసలు దీనికి నిద్ర ఎలా? రే లే లే లేరా లే లేవే లే. బా పిచ్చి పొంతాని. అసలే రాత్రంతా నిద్ర లేదు, మళ్ళీ పొద్దున్న లేపుతున్నావు. ఆ? రాత్రంతా నిద్ర లేదా? నువ్వేమన్నా పాలు తాగి రాత్రంతా నీ మొగుడుతో ఉన్నావా నిద్ర లేకపోవడానికి? లే లేవే లే లే. నానమ్మా, అసలు నీకు నిద్ర ఎలా పడుతోంది? అదృష్టం నానమ్మా. భూమి బద్దలైపోతున్నా కొంతమంది ఇలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు అంతే. నువ్వు నోరుమీరా కుర్రకొంక. ఆ వైదేహి ఎక్కడే? రాత్రంతా గదిలోంచి బయటికి రాకుండా ఆ గదిలో ఏం చేసిందో ఏమో. మొత్తం అంతా కడిగేయాలి. ఉసేయ్ నువ్వురా. అత్తయ్య ఇప్పుడు ఎందుకులే అత్తయ్య. ఎందుకా? రాత్రంతా గదిలో ఉన్నా కాబట్టి వాడు నా మొగుడు అంటుంది. వదిలేస్తావా? గట్టిగా ఇస్తే గాని అది కుదురుగా ఉండదు. నానమ్మా, ఈ పరిస్థితుల్లో వైదేహి అక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తర్వాత నీ ఇష్టం. ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది? ఆ అదేమన్నా పులా సింహమా మింగేయడానికి? ఆ చూస్తాను దాని సంగతి ఏంటో చూస్తాను. ఏయ్ నువ్వురా, రావే రా, రావే రా, నడు. ఇదిగో ఇక్కడుంది. ఇదే అసలు కోడల్లాగా ఎంత హడావిడి చేస్తుందో చూడు. ఏంటి నానమ్మ ఇలా వచ్చారు? కాఫీ ఏమైనా కావాలా? నీ బోడి కాఫీలు ఎవరికేం అక్కర్లేదు. ముందు అడిగిన దానికి చెప్పు. రాత్రి ఏం జరిగిందే? శోభనం అయిపోయిందా? ఏమో, అయినా అయిపోయి ఉంటుంది. అయినా అయిపోవడమేమిటే? ఏం జరిగిందో తెలీదా? అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? అవునానమ్మా, ఒళ్ళే తెలియలే. ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వేమో పాలలో ఏదో కలిపావు. మత్తెక్కింది. అంత మత్తులో ఒక ఆడ మగ పక్క పక్కనుంటే ఏమైనా జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియకుండా జరిగిపోతుంది. ఏవన్నా జరిగిపోతుందా? ఎంత తేలిగ్గా చెప్తున్నావే. తప్పేముంది నానమ్మా? ఆయన నా భర్తే కదా.
నా భర్తతో నాకు శోభనం జరిగితే తప్పేంటి? పైగా కోడళ్ళని అన్ని బాధ్యతలు చెప్పి బొడ్లో తాళాల గుత్తి పెట్టి మరీ లోపలికి పంపారు. మరి కోడలిగా చేయాల్సిన బాధ్యతల్లో ఇది కూడా ఒకటి కదా. అందుకే అస్సలు తప్పులేదు. తప్పు లేదా? సిగ్గు లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావే? ఏదో ఆపద్ధర్మంగా ముసిగేసి పక్కన కూర్చోబెడితే నీ చెల్లెలి కాపురానికి ఎసరు పెడతావా? కాపురమా? తన కాపురమని తను అనుకోనుండుంటే ఇల్లొదిలి వెళ్లేది కాదు. నా కాపురం కాదు అని నేననుకోనుండుంటే గదిలోకి వెళ్ళుండేదాన్నే కాదు. అయినా ఇప్పుడు ఏమనుకుని ఏ లాభం లేనమ్మా. అంతా అయిపోయింది. నానమ్మా, నీకొక నిజం చెప్పనా? రాత్రి నువ్వు పాలల్లో మందు కలపకపోయినా జరిగిపోయిండేది. కానీ నువ్వు కలపడం వల్ల ఎలాంటి ఇబ్బంది మొహమాటం లేకుండా పోయింది. నువ్వు పాలల్లో కలిపి మమ్మల్ని కలిపేశావు నానమ్మా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా? ఇది మారిపోయిందే. ఇంకా నీకే అర్థం కావడం లేదు. చెల్లెల కోసం ఏమైనా చేస్తానని కబుర్లు చెప్పి ప్రమాణాలు చేసి ఇప్పుడెలా మాట్లాడుతుందో చూడు. ఈ ఆస్తులు అంతస్తులు చూడగానే మనసు మారిపోయి కొత్తగా ఆశలు పుట్టుకొచ్చినట్టున్నాయే. అవునానమ్మా, చాలా ఆశలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా సంసారం. ఏం చేస్తావు? ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా సంసారం. ఇప్పుడు అక్కతో పెట్టుకోద్దు నానమ్మా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వింటే కదా, ఈ మాత్రం పడితేనే గాని దారిలోకి రాదు. ఏంటమ్మా ఇది? మరేం చేయమంటావమ్మా? ఆయన్ని దీన్ని ఒకటి చేయాలని నేను విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇది ఎలాంటి పనులు చేస్తుందో చూడు. దగ్గరగా ఉండాల్సిన ప్రతిసారి లేకుండా పోతుంది. నా మెడలో తాళి కట్టించుకొని ఆయన మీద అన్ని హక్కులు ఉండి కూడా కేవలం నా చెల్లెలి జీవితమని నా జీవితాన్ని పణంగా పెడుతుంటే ఇది చేస్తున్నదేంటి? అయినా నువ్వే మనిషివి నానమ్మా. ఇంత వయసొచ్చింది, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏంటి వాగుతున్నావు? నిజం, నీకస్సలు బుద్ధి లేదు. సియా మెడలో 3 ముళ్ళు పడకుండా ఆయనతో శోభనం జరిపించాలని పాలల్లో మందు కలిపి మరీ ఎగదోస్తున్నావే, అది ఎంతవరకు న్యాయం? నీ మెడలో కట్టాడు కదే తాళి, మళ్ళీ దాని మెడలో ఎలా కడతాడు? నీ మెడలో కట్టాడు కదే తాళి, మళ్ళీ దాని మెడలో ఎలా కడతాడు? కట్టాలి. ఆయనతో కాపురం చెయ్యాలన్నా, ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలన్నా ఆయనతో 3 ముళ్ళు వేయించుకోవాలి. అదెలా సాధ్యం అవుతుందమ్మా? కావాలమ్మా. లేకపోతే చెల్లెలు ఆయన పక్కనున్న ప్రతి క్షణం మనం పాపం చేస్తున్నట్టే లెక్క. ఓహో,
చెల్లెల కోసం అంత ఆలోచిస్తున్నావా? అయితే ఆ 3 ముళ్ళేవో నువ్వే వేయించవే. ఏంటే మాటలు రావడం లేదు? నీ మనసులో ఎలాంటి పాడు ఆలోచన లేకపోతే, ఎలాంటి స్వార్థం లేకపోతే దాని మెడలో తాళి కట్టించు, శోభనం జరిపించు. అక్క వద్దక్క, పొరపాటును కూడా ఒప్పుకోవద్దక్క. ఆలోచిస్తున్నావేంటే? మాటివ్వు. మాటిస్తున్నా నానమ్మా. మాటిస్తున్నా నానమ్మా. మాటిస్తున్నా నానమ్మా. ఆయన చేత 3 ముళ్ళు వేయించి ఇద్దరిని ఒకటి చేస్తాను. కానీ మళ్ళీ ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దని నీ మనవరాలకి చెప్పు. ఎరా, నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదమ్మా, బావగారి దగ్గరే ఉండిపోయాను. నువ్వు ఇంకా స్నానం చేయలేదు కదూ? ఇంటి కోడలు నువ్వా మీ అక్క? దాన్ని చూసి నేర్చుకో. చెప్పండి. చూడు, అందరి కళ్ళు నీ మీదే. అందరూ నిన్ననేవాళ్లే. ఎవరో అంటున్నారని బాధపడటం కాదత్తయ్యా. అనే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మనం సరిగ్గా ఉంటే ఎవరైనా ఎందుకంటారు? చెప్పు. అదే నిన్న హోమం నేను హోమానికి ఎందుకు లేకుండా పోయావు అని ఏదో కారణం చెప్పబోతున్నావు కదా? ప్లీజ్, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవేవీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తే నాకెందుకు చెప్పు. కౌసల్య, ఇలా రా. రా, వచ్చి చూడు. రా. ఏంటత్తయ్యా? మనవడా, ఒక్క రాత్రిలో నీలో ఎంత తేడా వచ్చిందో. ఏం తేడా వచ్చింది? ఇలాగే ఉన్నాను కదా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. మీరిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి. అంతేకాదు, నువ్వు కూడా మీ అక్కలాగే పొద్దున్నే లేచి పూజ చేసుకుని ఇంటి బాధ్యతలన్నీ చూసుకుని మంచి కోడలు అనిపించుకోవాలి.
9 నెలలు తిరిగేసరికల్లా పండంటి బిడ్డని నా చేతిలో పెట్టాలి.